మాటలు రావట్లా. నాన్నకి సంబంధించింది కదా, మా నాన్న గుర్తొస్తున్నాడు. ఈరోజు లింగయ్య గౌడ్ మన చేవేళ్ళ దగ్గర చనిపోయినారు ఉన్నారు కదా, తాండూరు దగ్గర. అక్కడ ఆయన ఈరోజు వాళ్ళ ముగ్గురు కూతుళ్ళకి సంబంధించి చనిపోయిన తర్వాత పర్ హెడ్ 7 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్ప్రెస్ చేస్తుంటే 7,21 లక్ష పెద్ద రెండో అమ్మాయి తనూష, మూడో అమ్మాయి సాయిప్రియ, నాలుగో అమ్మాయి నందిని, పెద్ద అమ్మాయి పెళ్ళైంది. సో వీళ్ళు ముగ్గురు తనూష, సాయిప్రియ, నందిని ముగ్గురు చనిపోయారు కదా. మొన్న 21 లక్షలు వస్తుంటే ఆయన, నా చిన్న బిడ్డ సార్, నేను కార్ డ్రైవర్గా చేస్తా కదా, ఎప్పుడైనా మాసిన బట్ట వేసుకున్నా, చినిగిన బట్ట వేసుకున్నా ఊరుకోదు. నువ్వు మంచి బట్ట కట్టుకున్నా అన్న, మేము పెద్ద అయ్యి ప్రయోజకులమయ్యి నేను చక్కగా చూసుకుంటాం, నేను నెలలో డబ్బులు పంపుతాం, గొప్పగా ఉండాలి నాన్న అని చెప్పింది సార్. ఈరోజు నా బిడ్డలు చనిపోయి శాలరీ పంపేస్తారు నాకు, 21 లక్షలు వారు చనిపోయి నాకు పంపిన శాలరీ సార్ అన్నాడండి. నేను 10 రూపాయలు టీ తాగిపోతే నా కూతురికి పెన్ను తీసుకెళ్ళవచ్చు, 20 రూపాయలు టిఫిన్ చేయకపోతే నా కూతురికి బుక్ తీసుకెళ్ళవచ్చు అని బతికాను సార్ నేను. కానీ ఈరోజు నా బిడ్డలు సార్ వాళ్ళు చనిపోతూ ఈ తండ్రికి జీతం పంపారు సార్ అని ఆయన చెబుతుంటే ఇప్పుడు కూడా నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయండి, ఆగట్లా. నిజంగా బిడ్డల కోసం తండ్రి పెట్టే ఎఫర్ట్స్ ఉంటే చూసారా, దేవుడు కూడా పెట్టడండి. వీడ్స్ కోసం ఈ కన్నీళ్ళు కాదండి. నాన్న అంటే ఒక ఎమోషన్ నాకు, అంతే. నాన్న అంటే దేవుడి కన్నా ఎక్కువ, అంతే. సరే పాపం ఆయన బాధను చూసి నిజంగా నాకు మా నాన్న గుర్తొచ్చాడు. మా నాన్న నా డిగ్రీ అయిన తర్వాత ఐసెట్ MBA జాయిన్ అవడానికి ముందు డైలీ నాకు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ తెచ్చేవాడు. ఓ రోజు సందర్భంలో చెప్పాడండి, అమ్మా నేను కష్టపడ్డా, కూలీ నాలు చేశా, నేను చదివించా, గొప్పడు అవ్వాలమ్మా, నేను పడ్డ కష్టం నీకు వద్దమ్మా అన్నాడు. తప్పకుండా నాన్న గొప్పకుంటానని, గొప్ప చూసుకుంటానా అన్న. అప్పుడు ఆయన చెప్పాడండి, అమ్మా నా దగ్గర 2 రూపాయలు ఒక రోజు ఉన్నాయమ్మా, ఆ 2 రూపాయలు టీ తాగొచ్చు, ఆ టీ తాగి నేను మధ్యాహ్నం దాకుంటా అన్నం తినకుండా. కానీ ఆ రోజు అన్నం తినకుండా ఉన్నా మధ్యాహ్నం వరకు, కానీ టీ తాగలేదమ్మా. ఎందుకో తెలుసా, నా దగ్గర ఉంది 2 రూపాయలే, ఆ 2 రూపాయలకి నీకు ఇంగ్లీష్ పేపర్ కొనుక్కొని నీకు ఇంటికి ఇచ్చేలేనుకమ్మా, నువ్వు చదువుకుంటావు కదమ్మా అన్నాడు. అదండి నాన్న. నేను పిచ్చి నా కొడుకుని ఆ ఇంగ్లీష్ పేపర్లో హెడ్లైన్స్ చూసేవాడిని, సుడోకో చేసుకుంటా కూర్చునేవాడిని. ఆ తర్వాత ఇంక లైబ్రరీకి వెళ్ళేవాడిని, ఇంకా అంతే. అసలు ఎంత ఎందుకు చెప్పానంటే, దండం పెడతా, కన్న వాళ్ళ తర్వాతే దేవుడైనా, మీకు నచ్చిన సినిమా వాళ్ళైనా, పొలిటీషియన్స్ అయినా, కన్న వాళ్ళని కష్టపెట్టకండి. అన్నీ మీరే అనుకొని వాళ్ళు మిమ్మల్ని అహర్నిశలో కష్టపడి చదివించి పెద్ద చేస్తున్నారు. ప్రేమలని, లేచిపోవటాలని, చెడు అలవాట్లని వద్దండి. పాపం ఈ లింగయ్య గౌడ్ కష్టం పగడు కూడా రావద్దండి. 3 కూతుళ్ళు పాడి మీద వెళ్తుంటే తండ్రి అల్లలాడిపోయాడు. 3కి పెళ్లి చేసి తగ్గ అత్తారింటి పంపుదని అనుకుంటే ఆ 3కి కన్యలు కదా పాపం, ఇప్పుడు వాళ్ళు చనిపోయారు కదా, జిల్లేడు చెట్టుకి పెళ్లి చేసి అంచుకెళ్ళి చేశాడండి. ఇందులో ఇంకొక దారుణం ఏంటంటే, పాపం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళారు ఫ్యామిలీ అంతా. వాళ్ళ అమ్మకు బాగల. సో అమ్మ నాయన ఇద్దరు ఆసుపత్రికి పోయినారు, హాస్పిటల్కి బయలుదేరారు చూపించుకొని వస్తామని. ఈలోపు ఏమైంది, 10 బంధువులు వస్తున్నారు. ఏంటంటే మేమే నాన్న చనిపోయారని చెప్పేసి. ఇంకా వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటండి, ఆ పెద్ద పాప అంటుంది, నా చెల్లిని చదివిస్తా, నేను కూలి పని చేసుకున్నా, నా చెల్లిని చదివిస్తా. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది 2 అంశాలండి. అమ్మా నాన్నలు వాళ్ళు తినుకున్నా వాళ్ళు కష్టపడి చదివిస్తారండి మనల్ని. చదువులు వాళ్ళకి తెలుసు. అన్నీ మనకి ఇస్తుంటే మనం మాత్రం సరిగా చదవకుండా లేనిపోని అలవాటులతో చెడిపోతున్నాం. పిల్లలారా, నన్ను మీ బాబాయ్ అనుకోండి, మీ అన్న అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఈ జనరేషన్ చూసి బాధిసిన కళలో నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఇంత కష్టపడి మేము ఇది చేస్తుంటే ఈ జనరేషన్ వాళ్ళు నిజంగా చదువుతున్నారా? లేనిపోని ఆటలు, లేనిపోని చెడు అలవాట్లు, స్నేహాలు. ప్లీజ్ వద్దు.
చక్కగా మంచి మంచి బుక్స్ చదువుకోండి, క్లాస్ బుక్స్ చదవండి, బయట పేపర్ చదవండి, చక్కగా పెద్దవాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ గొప్పగా ఉండండి. ఓకేనా? ఆ వీడియో గేమ్స్, లేనిపోయిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాటి జోలికి మాత్రం పోకండి. ఇక ఓవరాల్గా ఈ యాక్సిడెంట్కి సంబంధించి మనం అనుకున్నాం, మా బావగారు చెప్పింది ఏంటి, లెఫ్ట్ సైడ్ గుంతుండిద్రా, దాన్ని తప్పించుకొని రైట్కి కొట్టుంటాడు, అప్పుడు ఆటోమేటిక్ బస్ వచ్చింది కాబట్టి మళ్ళీ లెఫ్ట్కి కొట్టాడు కదా, అప్పుడు రైట్ కొరిగిపోయిందిరా అని చెప్పేసి మా బావ చెప్పాడు. ఈవెన్ పోలీసుల విచారణలో అదే తెలిసింది, ఆర్టీసీ ఎండి కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఈ టిప్పర్ ఓనర్ లక్ష్మణ్ నాయక్, అతను కూడా మనకు గాయపడ్డాడు. అతను లెఫ్ట్ ఉన్నాడు, రైట్ వచ్చేసి ఆకాష్ కాంబ్లీ డ్రైవ్ చేస్తున్నాడు. ఆకాష్ కాంబ్లీ వచ్చేసి మహారాష్ట్ర అతను. ఇప్పుడు ఇతను చెప్తున్నాడు కదా, బస్సు వేగంగా మా సైడ్ వస్తుంది, ఏ రకంగా దాని దారి అదే మా దారి అదే మేము వస్తున్నాం. బట్ దూరంగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మా ఓనర్ నేను నిద్రపోతుంటే లేపాడు, అన్న బస్సు ఏదో తేడాగా ఉందన్న, అది మన సైడ్ వస్తుంది చూడు అన్నాను అన్నాడు. ఇలా బస్సు మీదకి వచ్చేసింది అన్నాడు. అక్కడ కూడా ఏంటి సేమ్, బస్సుకి లెఫ్ట్ సైడ్ గుంతుంది, దాన్ని తప్పించబోయి రైట్కి కొట్టి మళ్ళీ లెఫ్ట్కి కొట్టాడు, టిప్పర్ ఉందని, దాన్ని ఇటు పడింది. అది నిజమా ఇది నిజమా ఎంక్వైరీలో తేలుతుంది. బట్ అంతిమంగా నేను చెప్తున్నది గుంతలు. నిన్న కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ, గతంలో బీఆర్ఎస్ ఎంపీగా చేశాడు, ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నాడు చేవెళ్ళ. ఆయన ఆ రోడ్డుకి సంబంధించి ఎప్పుడో శాంక్షన్ అయిన నేషనల్ హైవే వేయకుండా తాత్సారం చేసింది లోకల్ కొన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీల వారిగా విడిపోయి ఆ రకంగా రోడ్డును వదిలేశారు. అతను ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రోడ్డుకి మొత్తం క్లియరెన్స్లు వచ్చేసి ఇక రోడ్డు పని మొదలెట్టాలి అన్నాడు. ఓకే, బట్ అంతకుముందు ఏమన్నాడు, రోడ్లు అంట గుంతలు ఉంటేనంట స్లోగా వెళ్తారంట, అప్పుడు యాక్సిడెంట్లు జరగవంట. అదే రోడ్డు అంట గుంతలు లేకుండా నీట్గా ఉందనుకో జై జప్ప వెళ్ళిపోతారంట, అప్పుడు ప్రమాదాలు జరుగుతాయంట. ఈయన ఒక ఎంపీ, ఆయనదేమైందండి, కారులో తిరుగుతాడు కదా, ఆయనదేమైందండి, కోట్లాస్తాయండి. సో నేను నిన్న కూడా చెప్పాను, పాలకుడు అనేవాడిని ప్రజలు నిత్యం ప్రశ్నిస్తుంటే వాళ్ళలో మార్పు అనేది వచ్చింది. ఓట్లు వేయటానికి మీరు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా ఓటేయండి తప్ప డబ్బు తీసుకున్నామనో, కులం చూసో, మతం చూసో, పార్టీ చూసో కాదు. ఇక మీదట మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఓటు అడగాలి అంటే నేను చేసిన మంచి చెప్పి ఓటు అడగాలి, లేదా పాలన చేసినోడి యొక్క తప్పులు చూపి ఓటు అడగాలి తప్ప ప్రజలను అమాయకులు చేసి కులం పేరుతో, మతం పేరుతో ఓట్లు ఆడటం కాదు అన్నది వాళ్ళకి అర్థం కావాలి. అంటే మార్పు మనలో రావాలి. ఓకేనా? ఈ వీడియోలో కొంచెం ఎమోషనల్ అయినా కానీ హ్యాపీగానే ఉంది నాకు. ఎందుకంటే కనీసం ఇప్పుడన్నా ఈ జనరేషన్ పిల్లలే చెప్పాను, పెద్దవాళ్ళకు కూడా చెప్పాను, పిల్లలని చదివించడం అంటే స్కూల్లో ఫీజులు కట్టామా, మంచి మంచి బట్టలు కొన్నామా కాదు. వాళ్ళు ఏం చేస్తారు ఏంటి మొత్తం కంట కనిపెట్టుకున్నానండి. పిల్లలు దండం పెద్దవాడు, మీ పిల్లలు దండం పెట్టకూడదు, మ్యాచ్ తగ్గిద్ది, బాగా చదువుకోండి అమ్మా, క్లాస్ పుస్తకాలతో పాటు డైలీ పేపర్ చదవండి. ఓకే, లైబ్రరీకి వెళ్ళి మంచి మంచి స్టోరీ బుక్స్, నావెల్స్, హిస్టరీ బుక్స్, అన్నింటికి మించి చందమామ పుస్తకాలు దొరికితే హ్యాపీగా చదవండి. ఎథిక్స్, మోరల్స్ చక్కగా మీకు అన్నీ అర్థమవుతాయి. ఎవరిని ఎలా గౌరవించాలి, ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, అండ్ దేనికి తగ్గట్టుగా మనం ఎలా బిహేవ్ చేయాలి అన్నీ మీకు తెలుస్తాయి. మెకానికల్గా ఉండకండి. ఓకేనా? చక్కగా గొప్పగా ఉండండి. బట్ ఆ లింగయ్య ఆయన మాటలు చూస్తే, ఆ ముగ్గురు పిల్లలు చనిపోయి, ఆ అమ్మాయి పాపం తనూష ఎంబీఏ చేస్తూ జాబ్ చేస్తుందంట, 60,000 రూపాయలు పర్ మంత్ ఇంటికి పంపేదంట ఆ అమ్మాయి. నిజంగా బంగారం అండి ఆడపిల్లలు మాత్రం. నా మొగలు తక్కువ చేయట్లేదు కానీ ఆడపిల్లలు నిజంగా అమ్మ మనసు బంగారు తల్లుద్ది. అందుకనేమో పాపం చనిపోయి కూడా ఆ తండ్రికి ఇంకా ఇంట్లోని మిగతా వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అన్నట్టు ఆ ప్రభుత్వం నుంచి డబ్బు వచ్చేలా చేశారు. చెప్పలేకపోతే ఇంక ఎమోషనల్ అయిపోతున్నాను. పిల్లలు జాగ్రత్త, అండ్ పాలకులు, ప్రభుత్వం ఇక్కడి నుంచి అన్నా కొంచెం రోడ్లు జాగ్రత్త, అండ్ ప్రజలని బానిసలా కాకుండా మనుషులా చూడండి.